ఫినిష్, గాన్. ముందే నీకు అంటే వెనక ఉన్నవి మరచడం అంటే ఏంటి? ఏదైతే బ్యాడ్ ఉందో దాన్ని విడిచిపెట్టేసేయండి. ఏదైతే రాంగ్ జరిగిందో దాన్ని విడిచిపెట్టేసేయండి. ఎందుకంటే వెనక జరిగిన దాన్ని పట్టుకొని కూర్చుంటే ఫ్యూచర్ ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఆ వెనక ఉన్న వాటిని నేను వదిలేస్తున్నాను, ఎందుకంటే నా గురికి డిస్టర్బ్ కాకూడదు అంటున్నాడు. ఇక్కడ వెనక ఉన్నవి ఆలోచించేవారు చాలా మంది ఉంటారు. అదే అంటాడు పౌలు, వెనక ఉన్నాయన్నీ మర్చిపోతున్నాను, ముందు దానికి నేను వెళ్తున్నాను. ఫ్యూచర్ ఏంటి, ముందు నాకేం జరుగుతుంది, ముందు నా లైఫ్ ఎలా ఉండబోతుంది, నేను ఎలా జరిగింది. కెన్ ఐ టెల్ యూ సంథింగ్? పాస్ట్ని మనం మార్చలేము, రైట్? దాన్ని విడిచిపెట్టడం మంచిది, కానీ దాన్ని మార్చకండి. నువ్వు మార్చలేవు, చేయలేవు, అది అంతే, జరిగిపోయింది, అయిపోయింది, అది అంతే. నువ్వు చేయవలసింది ఒకటే, దాన్ని విడిచిపెట్టేసి ముందున్న దానికి వెళ్ళిపోవడమే. ముందున్న దానికి వెళ్ళడం అంటే ఏంటి? నేను దేవుడు నన్ను ఎందుకు రక్షించాడో అని తెలుసుకొని దాన్ని పట్టుకొని ఆ ముందుకే వెళ్తాను. కానీ ఇక వెనక నేను ఏం పాపం చేశానో, ఒకప్పుడు నేను ఎలా ఉన్నానో, ఒకప్పుడు నా బతుకు ఎలా ఉందో అది నా అవసరం లేదు. అది ఒకప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అవసరం లేదు. ముందు ఎలా జీవించబోతున్నావో అది ఇంపార్టెంట్, రైట్? అర్థమైందండి? అందుచేత వెనక జరిగిపోయినాయి, ముందు నీ జీవితము ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. పరుగు పందెంలో సక్సెస్ రావాలంటే 3 కార్యాలు జరగాలి. ఒకటి, ఒక వ్యక్తి స్పోర్ట్స్ మ్యాన్ ఎవరైనా పరుగు పందెంలో వెళ్తున్నారంటే ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి, అభ్యాసము చేయాలి. అభ్యాసము చెయ్యండి పర్ఫెక్ట్గా కాలేవు నువ్వు. అందుచేత నువ్వు ముందుకు వెళ్తున్నావంటే నువ్వేం చేయాలి? పరుగు పందెంలో ఉన్నావంటే దేవుని వాక్యాన్ని, దేవుని చిత్తాన్ని నువ్వు ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. దేవుని లోపడాలి ఎవ్రీడే. ప్రాక్టీస్ ఎవ్రీడే. మంచిగా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి, అబద్ధాలు చెప్పకుండా ఉండడానికి ప్రాక్టీస్ చేయాలి, దొంగతనాలు చేయకుండా ప్రాక్టీస్ చేయాలి, మనం మంచి పనులు చేస్తూ ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన ఒకరోజు కొంచెం చేశారు, నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ చేయండి, ప్రాక్టీస్ చేయండి, అలవాటు చేసుకోండి మంచిగా చేసేయడానికి. కొంతమందిని లేండి, నాకు చెడ్డ అలవాట్లు ఎక్కువైపోయాయంటండి, దాన్ని వదిలేయండి, ప్రాక్టీస్ చేయండి మంచి చేయడానికి. ఒకటి గెలవాలంటే. రెండోది డెడికేషన్ కావాలండి. డెడికేషన్ అంటే సమర్పణ. నువ్వు ఎక్కడైతే వెళ్తున్నావో ఆ పని నీకు జయము కావాలంటే సమర్పణ కావాలి. డెడికేషన్ కావాలి, ఇవ్వాలి. నీవు దానికి ఇచ్చేయాలి. డెడికేషన్ అంటే ఇవ్వడము, దానికి సపరేట్ చేయడము, ఇచ్చేయడము అన్నమాట. డెడికేషన్ ఉన్న వాళ్ళకి 2 అవసరం. ఒకటి అంటే సమర్పణ అంటే 2 ఉండాలి అందులో. ఒకటి కాన్సన్ట్రేషన్, రెండోది ఓవర్కమ్ యువర్ ప్రాబ్లమ్స్. అంటే ఒకటి డెడికేషన్ చేసిన వాడు కాన్సన్ట్రేషన్ చేస్తాడు గురి వైపు, రెండోది సమస్యలు వస్తే దాన్ని జయిస్తాడు. సమర్పణ ఏం చేస్తుందంటే కాన్సన్ట్రేషన్ అంటే అర్థం ఏంటి అంటే అటు ఇటు చూడడు. డెడికేషన్ చేసుకునేవాడు అటు వెళ్ళడు, ఇటు వెళ్ళడు, ఒకే గురికి ముందుకు వెళ్తుంటాడు. సమర్పణ. ఒక కాంపిటీషన్లో గెలవాలంటే సమర్పణ కావాలి, కాన్సన్ట్రేషన్ కావాలి. వచ్చే ఎలాంటి పరిస్థితులైనా ఓవర్కమ్ చేయాలి మనం. ఈ లోకంలో ఎలాంటి పరిస్థితులు వచ్చినా దాన్ని జయించి నీ గురి వైపుకే వెళ్ళాలి. పరిగెత్తాలి, నువ్వు పరుగులు తీయాలి. ఆ డెడికేషన్ కావాలి. ప్రాక్టీస్ చేసి డెడికేట్ చేసి నువ్వు ముందుకు వెళ్ళాలి. మూడవది ఏంటంటే డిసిప్లిన్ కావాలి. పరుగు పందెంలో, ఏ పందెంలో అయినా డిసిప్లిన్ లేకుంటే వారు ఎంత మంచిగా ఆడినా డిస్క్వాలిఫైడ్ అయిపోతారు. క్రమము. సో బహుమతి రావాలంటే ఆత్మీయ జీవితంలో ప్రాక్టీస్ చేయాలి. రెండవది సమర్పణ చేయాలి. ఏకాగ్రత కలిగి ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ జయిస్తూ చివరికి పద్ధతితో, ఒక మర్యాదతో, క్రమశిక్షణతో
నీ క్రైస్తవ జీవితాన్ని ముందుకు సాగిస్తుంటే అప్పుడు నీ గురి దగ్గరికి నువ్వు పరిగెత్తుతుంటావు, గురి దగ్గరికి వెళ్తుంటావు. ఇన్ని చేయాలి మనం, అప్పుడే ఆ గిఫ్ట్ అనేది వస్తుంది. ఏమండి, క్రైస్తవ జీవితం అంటే ఇష్టం వచ్చినట్టు జీవించేది కాదు. ఒక అద్భుతమైనది. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ చిత్తం వైపుకు సమర్పణతో, త్యాగముతో, కాన్సన్ట్రేషన్ చేస్తూ దాని వైపుకు పరిగెత్తడమే అండి దేవుని చిత్తం అంటే. లేక పరుగు పందెం అంటే అది అలా ఉండాలి. కానీ మనం ఏదో వచ్చేసి వెళ్ళిపోయి ఏదో వెళ్తున్నాములే అనేసి అది కాదు క్రైస్తవ జీవితం. యు మస్ట్ సాక్రిఫైస్ యువర్ లైఫ్ ఆ బహుమతి పొందుట కొరకు. ఏ బహుమతి? ఎక్కడంటే ఇది గిఫ్ట్, అక్కడ పరలోకం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మీతో మాట్లాడాడు. మరొకసారి దేవుడు వాక్యం మనం విన్నాము. ఇక్కడ నుంచి వినేసి ఇక్కడ నుంచి వదిలేయడం మంచిది కాదు. మనము ఏం చేయాలంటే అది విని మన హృదయంలో తీసుకొని, ప్రభువా నేను మారాలనుకుంటున్నాను, లేదా నేను బలపడాలనుకుంటున్నాను, నేను ఇంకొక స్టెప్ స్పిరిచువల్ లైఫ్లో ఇంకొక స్టెప్ నేను ముందుకు రావాలనుకుంటున్నాను అని మనము ఆలోచన చేసి ఆత్మీయంగా ఇంకొక అడుగు ముందేయడానికి మనం మంచి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. దేవుని బిడ్డలారా, రండి ప్రార్థన చేద్దాం. ఎవరికైనా బాగలేకుంటే, ఎవరు బలహీనంగా ఉంటే అలాంటి వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. దైవశక్తి మీపై దిగి వస్తుంది. రండి ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, నీకు వందనాలు తెలియజేస్తున్నాం. అయ్యా, టీవీ ముందు కూర్చొని తండ్రి, మరి కొందరు ప్రభువా, మరి దేవుని స్వస్థత నాకు కావాలి, దేవుడు నన్ను బాగు చేయాలి, నాకు దేవుడు ముట్టాలి, ఎంతకాలం నుండి నేను ఈ విధంగా బాధపడతాను అని ప్రభా వేదనతో కూర్చొని ఉన్నారు తండ్రి. ప్లీజ్ యేసయ్యా, మీరు నీ బిడ్డల్ని స్వస్థపరచండి. లెట్ యువర్ హీలింగ్ పవర్ కమ్ అపాన్ దెమ్. మీ దైవ శక్తి వారిపైకి వచ్చును గాక తండ్రి. ఇప్పుడే తండ్రి వారికున్న ఆ డిజీజ్ మీద ప్రభా అధికారం మనకి ఇచ్చారు. అయ్యా, అధికారంతో నేను ప్రార్థన చేస్తున్నా యేసయ్య నామంలో ప్రభా, ప్రతి విధమైన ఆ మోకాళ్ళ నొప్పి నుండి విడుదలైందనేమా, ఆ నరాల బలహీనత నుండి విడుదలైంద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా తండ్రి, బ్యాక్ పెయిన్ బీ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, నెక్ లో ఉన్న పెయిన్ ని ప్రభా హీల్ చేయండి ఇప్పుడే, రైట్ నౌ. దయా నీ స్వస్థత శక్తి అయ్యా. అంతేకాదు ప్రభా, కంట్లో ఉన్న సమస్యను ప్రభా యేసు నామములో ఇప్పుడే విడుదల తండ్రి, వాళ్ళకి విడుదల రావాలని కోరుకుంటున్నా యేసయ్య నామములో. చెవులో ఉన్న ప్రాబ్లమ్ ని బీ హీల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, షోల్డర్ పెయిన్ గో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, తన క్యాన్సర్ రోగంని యేసు నామములో శపిస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అయ్యా, ఎయిడ్స్ వ్యాధిని ప్రభా ఇప్పుడే విడుదల దాటి నుంచి యేసుక్రీస్తు నామములో ప్రభా మీ దైవ శక్తి బిడ్డల మీదకి వచ్చును గాక. అయ్యా, కడుపులో ఉన్న కంతులు యేసుక్రీస్తు నామములో ప్రభా, కిడ్నీలో ఉన్న రాళ్లను యేసు నామములో ఇప్పుడే అవి కరిగిపోను గాక. నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ యేసయ్యా, థ్యాంక్ యూ యేసయ్యా, మీరు నీ బిడ్డల్ని స్వస్థపరుస్తున్నారు. థ్యాంక్ యూ. అండ్ దురాత్మలతో పీడింపబడుతున్న బిడ్డలు ప్రభా, శాంతి సమాధానం లేక ఇంట్లో గందరగోళాలను సృష్టించిన దయ్యాల శక్తులను ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ బ్రేక్ చేస్తున్నాం దాని పవర్ని నాయన. అయ్యా, ఇప్పుడే ఆ కుటుంబంలో సమాధానం వచ్చునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. థ్యాంక్ యూ. నీ బిడ్డలకి ఇచ్చిన ఈ స్వస్థత కార్యం బట్టి వందనాలు, నీ బిడ్డలకి ఇచ్చిన ఈ అద్భుతమైన కార్యాలు బట్టి వందనాలు తెలియజేస్తూ యేసయ్య నామంలో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన మిమ్మల్ని దర్శించాడు. విశ్వాసంతో మీ స్వస్థత తీసుకోండి. ఎక్కడ చేయి పెట్టుకున్నారో అక్కడ తీసి చూడండి. ఇప్పుడు దైవ కార్యం జరిగింది. గాడ్స్ పవర్ మీ మీదికి దిగి వచ్చింది. యు చెక్ చేయండి, చూడండి. యేసు కార్యము చేశాడు మీ జీవితంలో. ఆయన అంతేకాదు దేవుని బిడ్డలారా, మీకు దేవుడు మేలు చేయగానే వెంటనే మీరు మాకు ఫోన్ తీసుకొని ఫోన్ చేయండి. దేవుడు మీ పట్ల ఏం చేశాడో, ఎలా మేలు చేశాడో మాకు వివరించి చెప్పండి. మేము మీతో కలిసి ఆనందిస్తాము, సంతోషిస్తాం. అండ్ దేవుని బిడ్డలారా, రెగ్యులర్గా ఈ ప్రోగ్రాం చూడండి. మీ బంధుమిత్రులకు దయచేసి ఇది పరిచయం చేయండి, చెప్పండి ఈ ప్రోగ్రాం వస్తుందనేసి. అండ్ కంటిన్యూగా చూడండి. అనేక విషయాలు మీరు నేర్చుకుంటారు. రెగ్యులర్గా చూడండి. అంతేకాదు
మరి నా బుక్స్ ఉన్నాయి, దయచేసి బుక్స్ కావాలంటే దయచేసి ఆర్డర్ చేయండి. అండ్ మంచి DVD సిరీస్ ఉన్నాయి కొన్ని, ఫౌండేషన్ ఫర్ క్రిస్టియన్ లైఫ్ అనేసి, లేక దేవుని రాజ్యం, భూమిపైన దేవుని రాజ్యం ఒక ప్రభావం ఎలా, ఇలాంటి మంచి సిరీస్ ఉన్నాయి. సో దయచేసి ఆర్డర్ చేయండి DVDsకి అండ్ వినండి. వినటం వలన విశ్వాసం పెరుగుతుంది, దేవుని వాక్యం మన జీవితాన్ని మారుస్తుంది. కాబట్టి ప్లీజ్ కంటిన్యూగా చూడండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి. ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే పంపించండి, మీరు చేయండి, మాకు పంపించండి. మళ్ళీ ఇదే సమయంలో కలుసుకుందాం. అంతవరకు ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.